ఆహా, ఎలాకొచ్చిందేంట్రా? హాయ్. ఒరే డెప్ప, హాయ్. కొబ్బరి బొండంలో జిన్ను కలుపుకొని మన తోటలో తాగి ఎన్నాళ్ళయిందిరా? సిటీలో మీకు గుడి సెట్ పనులు కుదరవండి. హాయ్. నిజంగానే నిలవని కొడుకు నా పోలుకులు వచ్చినాయి అంటావా? ముక్కు మీదే అంటున్నారండి. చెవులు జోగరేమో అని డౌట్ అండి. రంగు మీదేనండి, హైట్ జోగరం అండి. అలా రకానికో పోలుకొస్తే పంచతంత్ర సీరియల్లో బొమ్మలాగా ఉంటాడు. రత్నబాబు కొడుకు రత్నబాబులానే ఉంటాడు కదండి. ఆడగాలి తగిలి చాలా రోజులు అయిపోయిందిరా. ఏదైనా ఊళ్ళో ఉంటేనే మన భోగాలు నడుస్తాయి. ఇదిగో నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. ఒరే, ఆ చెడ్డీ ఏంది, ఆ బట్టలేంది, చిన్నపిల్లల డైపర్లు ఎత్తుకుపోయేలాగా మెల్లిగా సిటీ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే నువ్వు చచ్చిపోతే ఏడ తగలబెట్టేస్తావా? ఆయన బాధలో ఉంటే మీరు సాగు గురించి మాట్లాడతారేంటండి? ఏం పోయే కలం ఏదోకి? ఆడగాలు తగిలి చాలా రోజులైందంట. దరిద్రపు కొట్టోడా, ఈ రోజు నుంచి నీకు మధ్యాహ్నం భోజనం కూడా కట్టరా? నిన్నెలా ప్రెసిడెంట్ చేశారా మీ ఊర్లో? చెయ్యకపోతే చచ్చిపోతాను బెదిరించడండి. చిచ్చి, ఒక మంచి పని జరిగేటప్పుడు జనాలే సగం చాటకొడతారు. ఇదిగో అన్నట్టు మర్చిపోయినా, ఆ శ్వేతాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఏదైనా మూలం కూర్చోండు. నీ మొహం చూస్తేనే దరిద్రం చుట్టుకుంటుంది. చిచ్చి, పొరువంతా పోయిందండి. నీ వల్ల నోటిగడి తిండే పోయింది. పొరుగుదేముంది? సెద పురుగు నా కొడక. ఏంటి జుట్టు కటింగ్ చేసావు, మొఖానికి పౌడర్ పూసావు, ఏంటి సంగతే? నీలాంటి పోరం పోగలే రెడీ అయినప్పుడు నేను తయారవ్వకూడదా అని. ఎంతసేపు పక్కోడిని చూసి ఇప్పుకోకుంటామే, నిబద్ధత లేదు అదవలకి. అలా ఖాళీగా ఉండే బదులు ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండొచ్చు కదా. మన ఆలోచన విధానాలను మీరు అందుకోలేరు. మీరింకా నేలను చూసే మట్టి వాసన గొప్పదనుకుంటారు. మరి మనం ఆకాశం వైపు చూసి ఖగోళ శాస్త్రం ఏంటి, పాలపొంతలేంటి, ఉల్కలేంటి, ఓజోను పొర ఏంటి, దానికున్న బొక్కలేంటి అంత ఆలోచిస్తాం. పని లేని పిల్లి పురుగులు పడి చచ్చిపోయిందంట. ఇలాగా రోజులు గడిపేసే ఎదవాళ్ళు చాలా మంది ఉన్నారులే. ఊరెళ్ళగానే ఇడు కూరలు పీకేయాలరా. మేం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, ఏదైనా రాజకీయ పార్టీకి సలహాదారులుగా జాయిన్ అవుదామని. సంకనాకి పోవడానికి 1,00,000 శాపకాలనే నువ్వు ఎలాగైనా దండం పెట్టి తీసుకుంటారు. మరి క్వార్టర్ తాగాలన్నా ఫుల్ బాటిల్ తాగాలన్నా మోతిప్పాలి. గట్టిగా ప్రయత్నం చేస్తాం. కొడతా కొండ పోతా ఏక. ఆలోచన గొప్పగా ఉండడంలో తప్పులేదులే, కానీ గొప్ప వాళ్ళకుంటే ఇంకా బాగుంటుంది. గొప్పోడంటే డబ్బులున్నాడు కదండి. ఆపరా, ఈడింకా విలువలు ఉలవలని ఏడుస్తూ ఉంటాడు. ఎల్లు ఇంకో బొండం పట్టరా. డబ్బులు లేవండి. ఈ బొండంలోనే నీళ్ళేసెట్టరా, స్టైల్గా ఉంటుంది. ఈ పెళ్ళి అయిపోగానే కొబ్బరి బొండాలు అమ్మేనా సరే మీ లోన్ తీర్చేస్తాను. అన్నిసార్లు అడుక్కోకండి, పెట్టండి. ఒరే డెప్ప, హాయ్. ఇంగ్లీష్ పాప ఏంట్రా మన కాంపౌండ్లోకి వస్తుంది? బ్రిటిష్ వాళ్ళు ఏకంగా దేశంలోకి వచ్చేసారు. ఈ పాప ఇంటి దాకా కొత్త తప్పేంటంటే? ఎంత జ్ఞానం ఎప్పుడు వచ్చిందిరా నీకా? రోజు ఇంటికి వెళ్ళాక న్యూస్ చూస్తుంటండి. అది న్యూసెన్స్ అని చూడడం మానేసాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అలీనా. ఐఎమ్ అ వెడ్డింగ్ ప్లానర్. కెన్ ఐ టాక్ టు నీరజ గారు? ఐ రత్నబాబు, 50 acres కొబ్బరి తోట, విలేజ్ ప్రెసిడెంట్. దట్స్ గ్రేట్. నీరజ గారు ఎంత చెప్పిన తర్వాత కూడా నీరజ గారి గ్రేట్ అంటే ఏంట్రా? మీ ఫేస్ నచ్చలేదేమో అండి. ఎగిరి తన్నానంటే ల్యాండ్ అయ్యేలోపు లేట్ అయిపోతావు. సార్ టు whom I should talk to? స్ట్రైట్, మెట్లు రైట్, అదిగో అక్కడ సరిగ్గా కాలింగ్ బెల్, డోర్, ఎంటర్, సోఫా. సారీ. చూసా, ఏదో తప్పు చేసి సారీ చెప్పేసింది. అలా పద్ధతిగా ఉంటారు మరి ఇంగ్లీష్ వాళ్ళు. రత్నబాబు గారు, ఎవరి అమ్మాయి? మన గొప్పతనం గురించి తెలుసుకుని ఎత్తుక్కుంటా వచ్చేసింది. అదేం లేదండి, ఆవిడ భాష ఈయనకి అర్థం కావట్లేదు, ఈయన చెప్పింది ఆవిడకి అర్థం కావట్లేదు. ఆహా, నమస్కారం అండి, క్షమించాలి, మీ భాష మాకు రాదు. మీకేం కావాలో చెప్తే. You're so handsome. మన హ్యాండ్ మంచిదని చెప్తుంది. Hi Diana, I am in Hyderabad. I am very busy, but hi my fellows. Hi man. నమస్కారం అండి. నమస్తే. ఇవి చెప్పిందే మాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని చెప్తుంది. ఐ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చేసిందా? ఈ నందగడ అంటదేంటి? Hello sir, do you believe in love at first sight?
మొదటిసారి చూడగానే లవ్ పుడుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్ ఎస్ ఎస్. ఎస్. Tell me please your name. నేము ప్రసాద్. I'm Alina. Nice to meet you. ఇక్కడ నీరజ అంటే ఎవరు? మీరు 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 నేను తీసుకెళ్తాను రండి. ఈయన్ని చూసి ఆ పిల్ల మురిసిపోద్దేంట్రా? మన ఫలదీకరణం పల్లెటూరు దగ్గర ఆగిపోయింది. ఈడి ప్రత్యుత్పత్తి దేశాలు దాటేసింది. రొమ్ములో రక్తం కలుపు తాగలనుందరా. తెమ్మంటారండి? మాట వరుస కన్నా వద్దులే, జిన్నట్టుకొచ్చే. మరీ అంత నవ్వకు నాన్న, పిచ్చోళ్ళు అనుకుంటారు. అమ్మాయి వస్తుందండి, రెడీ అవుతుంది. నీరజ గారి దగ్గర 5 లక్షల రూపాయల చీటీ ఒకటి, 10 లక్షల రూపాయల చీటీ ఒకటి వేస్తున్నామండి. మీ సంబంధం గురించి గ్రూప్లో చెప్పారు. మీరెవరో ఏంటో తెలుసుకోకుండా వచ్చేసారా? నీరజ గారు చెప్పారంటే ఖచ్చితం ఉంటుందండి. మీరు కూడా ఇంతకుముందు దొంగతనంగా పెట్రోల్ అమ్మారా? కాఫీ మిషన్ సప్లై చేస్తానండి. అమ్మాయి వచ్చేస్తారండి. సతీషు, నీకు అప్పులెన్నున్నాయి, ఆస్తులున్నాయి చెప్తే ఓ మాట అనేసుకుందాం. అప్పులేం లేవండి. ఆస్తులు కూడా లేవా? కాఫీ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి. అమ్మాయి పిలుస్తానండి. ఆయన ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు? పెళ్లి చూపులు అంటే ఎలాగ వచ్చి కూర్చుంటది కదా అమ్మాయి. మొన్న ఇలాగే ఒక పెళ్లి చూపులకి వెళ్ళామండి. అమ్మాయి ఎంతసేపటికి రాలేదు. తీరా చూస్తే ఆ అమ్మాయి బాల్కనీ నుంచి తాడు సహాయంతో పారిపోయింది. కంగారు పడకండి, ఆ రూమ్కి బాల్కనీ లేదులేండి. మీరేం చేస్తుంటారండి? చూసావా, పెద్ద మనిషి. నేను మా ఊరి ఆడో వేస్ట్ ఫెలో, ఊర్లో గలీజ్ పనులన్నీ చేస్తా ఉంటాడు. మీరు పెద్దగా మాట్లాడరా? ఏడు నీళ్ళు ఏడుగా ఉన్నప్పుడు తాగేయాడండి, ఏడు చేసింది. ఎన్నపూస రాయండి. అదేం లేదండి, మీ అంత చదువుకోలేదు కదా, మాట చేత కాదు. అంతేలేండి, తెలిసాక తపస్సు చేస్తారు, తెలియకపోతే ప్రవచనాలు చెప్తారు. అమ్మాయి అమ్మాయి లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది కదా అని లక్షల లక్షలు కట్నం అడిగాక నిచ్చుకోలేము. నీరజ గారు ముందే చెప్పారండి. ఆవిడికి పెద్ద పనే ఉందండి. ఇంటి గుట్టు సోడిపిండి అట్లాగా అందరికీ పంచుకుంటూ పోద్ది. నిన్నెవడరా ఇక్కడ ఉండమని చెప్పారు? వంటగదిలో పోయి అంట్లు దొంగపో. అదేదో పక్కూరు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మాడతారేంటి? ఆయన అంత దూరం నుంచి వచ్చింది ఇంట్లో అంట్లు తోముకోవడానిక. మీరేం పట్టించుకోకండి. ప్రతి చెట్టుకి ఎండిపోయిన ఆకు ఉంటది, వాడిపోయిన పువ్వు ఉంటది. మా రత్నబాబు అలాగే. అయ్యో, ఆయన గురించి నీరజ గారు ముందే చెప్పారండి. ప్రపంచంలో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి, అందులో మీ ఇంటికి రావడం ఒకటే. అమ్మాయి ఏం చదువుకుంది? ఇంజనీరింగ్. పెద్ద చదువు అండి. రై, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగరా? ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడగండి, చదువుకొని సాలలేదు కదా. ఏం అడగాలో తెలియట్లేదు నాన్న. పోనీ మీ నియోజకవర్గంలో ఎన్ని నోట్లు ఉన్నాయో అడుగు. ఆ అబ్బాయికి అలవాట్లేం లేవు కదా. మా వాడు టీ టోటలరండి. అంటే టీతో కలిపి తాగేస్తాడండి. మీరు జోకులు బాగా వేస్తారండి. అందుకే జోకర్లా ఉండిపోయాడండి. అమ్మా, తల్లిదండ్రులు లేరని నువ్వు బాధపడకు, సొంత కూతుర్లా చూసుకుంటాను. అయినా ఇంతమంది మాయలు దగ్గరుండి లక్ష్మీదేవిని మా ఇంటికి పంపిస్తుంటే నెత్తి మీద పెట్టుకుని చూసుకోను. మీకు నేను నచ్చానా? ఎందుకంటే మీ మావయ్యలు ఇష్టం అన్నారు, ఎవరికో భయపడో బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకోలేదుగా. వాళ్ళందరూ నా పెళ్లిని బాధ్యతగా తీసుకున్నారు. ఇప్పటి వరకు నాకెవరూ లేరనుకున్నాను, కానీ వాళ్ళంతా దగ్గరుండి నా పెళ్లి చేస్తున్నారు. మా నీరజతో సంబంధం తెచ్చిందంటే అలానే కాదు, నాకు మీరు నచ్చారు. 2 మార్క్స్కి క్వశ్చన్ అడిగితే 8 మార్క్స్కి ఆన్సర్ చెప్తారా? ఇంకా ఎంతసేపు కూర్చోవాలి? నీకు దినం పెట్టేదాకా. ఏంటోది నా శుభకార్యంతో ఆ మాటలు? వాడిని నోరు మూసుకోమని చెప్పునానా? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడుండే గొడవే అండి. మీరు కట్న కానుకల గురించి చెప్తే అవన్నీ నీరజ్ గారు ఎప్పుడో చెప్పారండి, పెళ్లి ఖర్చులతో సహా. అంటే మా చేతులు తడపాల్సిన పనేం లేదనమాట. మా నీరజ ఉంది పెద్ద మనసు అండి. అయినా మేనమావలం కదండి, అమ్మాయిని నొట్టి చేతితో పంపించాలండి. ఆ మాటకొస్తే మా రత్నవారు కొబ్బరితో రాయిచ్చేస్తారు. ఆడికే లేదు. బ్యాంకోడు నడ్డు మీద తంతాడు, లోన్ ఎవడు కడతాడు? మీ తాత. మా ఆశీర్వాదమే మా పిల్లకి ఇచ్చే ఆస్తి అండి.
పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా ఇద్దరిని ఆశీర్వదించడం కన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. అది ఆ మాట అన్నారు, బాగుంది. మీ ప్రెసిడెంట్ మావయ్య ఏంటి చాలా విచిత్రంగా ఉన్నాడు? ఆయన అంతేలే, సరదా మనిషి. చుట్టాలు రాబందులు అని అందరూ అంటుంటే విన్నాను, కానీ మీ కుటుంబ సభ్యులు అలా కాదు. మేనకోళ్ళు పెళ్లి చేయడానికి అందరూ కష్టపడుతున్నారంటే చాలా గొప్ప విషయం కదా. We are experts in organizing sangeets, birthday parties, marriage functions. Thank you for giving us this opportunity. బర్త్డే కాదమ్మా, పెళ్ళి పెళ్ళి. Your marriage? నాట్ పెళ్ళి. ఓకే ఓకే. Congratulations. ఒరే నత్తగొల్లా, ఏమంటుందిరా అది? I am not Natagula. I am only Elo. ఏంటదే? Elo. శ్వేత, ఇదిగో శ్వేత, దామ్మా. వీళ్ళేదో చెప్తున్నారే, ఇంగ్లీష్ కదా, నాకు అర్థం అవుతుంది. కానీ ఈ వయసులో నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీ మావి ఫీల్ అవుతాడే. ఏం చెప్తుందో కనుక్కో. హలో, ఐమ్ శ్వేత. Hello, I'm Leena Malina, wedding planner. So, Mr. Raman has given us this contract. మాయనే రమణ. We came in here to discuss about the future contract and who will be there in the wedding. Oh, okay. Can you just make it simple and stick to the Indian tradition? We also invited limited people only. ఏదో క్రికెట్ కామెంటరీ విన్నట్టు ఉంది. ఏమంటుందమ్మా? తనే పెళ్ళేర్పాట్లని చేస్తాంట మాయా. Lino, we go and visit the place. Okay. Yep. Bye. See you. ఏంటి మాయా అంత క్లోజ్ గా చెప్తుంది? ఇందాకే నేను అందంగా ఉన్నాను కూడా చెప్పిందే. నమ్మేశావా? షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది వదినా. ఆహా, మంచిదే. ఇంగ్లీష్ వచ్చుంటే చెడుగుడు ఆడేవాడిని. నేర్చుకో మాయా, తర్వాత ఉపయోగపడుద్ది. మనం 2వ క్లాసే 2 సార్లు చదివాం. అంత ఇంగ్లీష్ మన వల్ల కాదు. సరేగానే అమ్మాయి పేరేంటే? ఎవరిది? రష్యన్ అత్తదా? అత్త. మరెందుకు అడిగావు? ఊరికే తెలుసుకుందామని. లీనా మలీనా ఏదో సోడా పేర్లో ఉందేంటి? అయినా బాగుంది.